మంచు కుటుంబానికి సంబంధించి వాళ్ళని ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారు కానీ వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ విషయం బయట ప్రజలకు అక్కర్లేదు. వాళ్ళ ఆస్తులు ఎవరికి ఎవరికి ఏమి ఇవ్వాలా అదంతా మోహన్ బాబు సంపాదన, మోహన్ బాబు కష్టార్జితం. అది పెరిగే టైంలో సోదరులు ఇద్దరు కూడా కష్టపడ్డారు, తోడు నిలబడ్డారు. మరి అందులో మంచు లక్ష్మి పాత్ర ఉందో లేదో మనకు తెలియదు, ఆమె పాత్ర అందులో ఉందా లేదా అన్న. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, కుటుంబ వ్యక్తిగత ఆస్తి వివాదం, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. కాకపోతే ఎప్పుడైతే దాడి లాంటి సంఘటనలు చోటు చేసుకుంటే అది క్రైమ్ అవుతుంది. ఇప్పుడు మంచు మనోజు నోరు మెదపల, మంచు విష్ణు నోరు మెదపల, మంచు మోహన్ బాబు నోరు మెదపల. ఈ ముగ్గురు కూడా మీడియా ముందుకు ఏం మాట్లాడలేదు కాబట్టి ఈ లోపు వచ్చేయన్నీ కూడా ఊహాగానాలే. ఇంకోటి అదేదో బౌన్సర్లు 20 మందిని ఈయన తెస్తే 30 మందిని ఆయన తెచ్చారు, 30 మందిని తెస్తే 50 మందిని తెచ్చారు. నన్ను అడిగితే ఆ ఇద్దరు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించి ఆడెవడో బౌన్స్